34వ కీర్తనలో ఒక మాట 4-5 వచనాలు నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. 4-5 వచనాలు, 34వ కీర్తనలో 4-5 వచనాలు. అక్కడ దేవుడు అక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే కనుక, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయముల అన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము లెన్నడూ లజ్జింపకపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో ఉన్న మనందరము కూడా, దేవుని మందిరంలో ఉన్న మనందరము కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనకున్న విచారణ, మనకున్న అవసరత, మనకున్న అక్కరత ఎక్కడ అడగాలి? దేవుణ్ణి ఆయన పాద సన్నిధిలో అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది అవసరం ఉన్నా సరే మనము మొట్టమొదటిగా బయట వారికి, ఈ వారికి, ఆ వారికి తెలియజేస్తూ ఉంటాం, ఇరుగు పొరుగు వారికి తెలియజేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే కనుక, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. ఏం చేశాడండి ఆయన? విచారణ చేయడం అంటే ఏంటి? అడగడం, ఇంకా మొర్రపెట్టడం, ఇంకా దేవుని యొద్ద విచారణ చేయడం అంటే ఏంటి? అయ్యా, నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యలో నుంచి లేవనెత్తేవారు ఎవరు కూడా లేరు. నాకు ఈ అవసరత ఉంది, ఈ అవసరతను పూర్తి చేసేవారు ఎవరు కూడా లేరు. నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు నాకు కార్యం చేయి, నువ్వు నాకు మంచి ఆరోగ్యం దాయిచ్చేయి. ఇంకా ఆయన దగ్గర విచారణ చేయగా ఆయన ఉత్తరం ఇవ్వాలి. ఆయన ఏమి ఇవ్వాలండి? ఉత్తరం ఇవ్వాలి. అటువంటి ఉత్తరము మనకు దొరికినప్పుడు, అటువంటి జవాబు మనకు దొరికినప్పుడు మన హృదయాలు ఎంతో ఆనందంగా ఉంటాయి. మనందరము కూడా చాలా ఆనందిస్తూ ఉంటాం, చాలా సంతోషిస్తూ ఉంటాం. అలాగా సంతోషించిన వారిలో ఒకరిని మనం చూద్దాం. ఒక్కసారి చూడండి, 1 సమూయేలు గ్రంథం తీయండి. 1 సమూయేలు 1వ అధ్యాయంలో మనము ఒకరిని చూస్తూ ఉంటాం. చూడండి, 1 సమూయేలు 1వ అధ్యాయంలో 17వ వచనం చదవండి. 17వ వచనం అమ్మా, 17వ వచనం. అంతట ఏలి ఎలాగెళ్ళాలండి? నువ్వు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలుల దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలునైనా నేను నీ దృష్టికి కృప నొందును గాక అనెను. హల్లెలూయా. ఈరోజు నా ప్రతి ఒక్క విచారణ దేవుని పాద సన్నిధిలో మనం పెట్టినప్పుడు, చక్కగా చూడండి. పైకి వెళ్ళండి తమ్ముడు, పైనుంచి రండి. చూడండి, మనం చదివి చూడండి. అంతటి ఏలి నువ్వు ఎలాగెళ్ళాలండి? క్షేమముగా వెళ్ళము. మొట్టమొదటిగా నువ్వు దేవుని పాద సన్నిధికి వచ్చినప్పుడు నీకు క్షేమము కలుగుతుంది. ఏమి కలుగుతుందండి? క్షేమము కలుగుతుంది. ఇంకేమంటున్నాడు? ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకునే మనవి ఆయన దయచేయునుగాక. ఆయన స్పష్టంగా ఏం చేస్తాడండి? దయచేస్తాడు. దయచేసి మనందరము కూడా ఆయన దయచేసే కృపను మనం పొందుకునే వారముగా ఉండాలి. మనము ఆయన దయచేసే కృపను మనం పొందుకున్నప్పుడు, ఆయన దయచేసే కృపను మనము చక్కని రీతిలో ఆస్వాదిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఘనపరుస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆయన దగ్గర విచారణ చేసినప్పుడు, ఆయన దగ్గర మనం అడిగినప్పుడు ఆయన పొందుకోవడానికి మనము పొందుకునే అర్హత మనకుందో లేదో దేవుని మనం అడగాలి. హల్లెలూయా. నేను ఫ్రైడే ఆరాధనలో ఒక వాక్యం చదివించాను, ఎంతమంది గుర్తుంది? దాంట్లో ఏమంటున్నారండి అక్కడ? ఏమన్నారు అక్కడ? దేవుడు ముందు ఆయనను ఆయన యొక్క అర్పణను, చాలా జాగ్రత్త, మనం అడిగినప్పుడు నన్ను దేవుడు అంగీకరించాలి, అప్పుడు నా ప్రార్థన అంగీకరిస్తాడు. దేవుడు ముందు ఎవరిని అంగీకరించాలండి? నన్ను. అయ్యా, నాకు కంప్యూటర్ జాబ్ వచ్చి నేను ఏదో చేస్తాను, నేను ఇంజనీర్ని అని చెప్పేసిన తర్వాత ఉండి క్షమించాలని కొలికి కనపడం అంటాం. ఇస్తాడు జాబు? మన జాబు ఇవ్వడు కదండి. మనం దానికి అర్హత పొందుకోవాలి. దానికి ఏం పొందుకోవాలండి? అర్హత. ఇక్కడ అడిగినప్పుడు, ఇక్కడ ఎప్పుడైతే ఆయనను అంగీకరించారో ఆయన చేసిన ప్రార్థన అంగీకరించారు. హల్లెలూయా. ఆయన అర్పించిన అర్పణను దేవుడు ఏం చేశాడండి? అంగీకరించాడు. ఎప్పుడైతే ఈ
ఈ స్త్రీ దైవ సేవకుడు దగ్గరికి వచ్చి ఆవిడ మొర్రపెట్టుచూ ఉందో, ఆవిడ యొక్క ప్రార్థనను అంగీకరించి వెంటనే నీకు అంతటా ఏలీ నీవు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకునే మనవి ఆయన దయచేయునుగాక. హల్లెలూయా. ఎంత ఆనందం! ఈ నవంబర్ మాసంలో నీకు నాకు కూడా దేవుడిస్తున్న ఈ వాగ్దానం, దేవుడిచ్చిన ఈ వాగ్దానం దయచేసి మనందరం కూడా దేవుడు నాకు దయచేస్తాడు, నేను దేవునికి అంగీకారముగా ఉండాలి. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు అనమాట, ఎంత చక్కని రీతిలో వెంటనే ఆయనతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలునైన నన్ను నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయాను. చూడండి, మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కృపను పొందుకునే వారముగా ఉండాలి. ఆయన కృపను మనం ఏం చేసుకోవాలండి? పొందుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చాము అంటే కనుక మనకు సమాధానం కలగాలి. మనకేం కలగాలి? సమాధానం కలగాలి. సంతోషంతో ఆనందంతో ఇక్కడ నుండి వెళ్ళాలి. ఈరోజు తమ్ముడు ప్రశాంత్ అంటున్నారు, తిరిగి వెళ్ళేటప్పుడు, అయ్యా అంతమంది వస్తారని నాకు తెలియదు అంటున్నాడు ఆయన. ఎందుకు వెళ్ళాం మనం? దేవుని ప్రేమ ఆయన ఎవరో మనకు కూడా తెలియదు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకుని, దేవుడు పిలుచుకుని, దేవుడు నడిపిస్తున్న నడిపింపును బట్టి మనందరినీ కూడా యాక్కుముగా ఆయన ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆయన యాక్కుముగా నడిపిస్తూ ఉంటున్నారు. ఆయన అంటూ ఉంటున్నారు అన్నమాట, అయ్యా మీరు నా దగ్గరకు వచ్చి మీరు మొర్రపెట్టినప్పుడు ఒకసారి చూడండి, న్యాయాధిపతులు తీయండి ఒకసారి. న్యాయాధిపతులు రూతు పక్కన ఉంటుంది, 18వ అధ్యాయము. రూతు గ్రంథం పక్కన ఉంటుంది చూడండి. న్యాయాధిపతులు 18వ అధ్యాయము ఒకసారి చూడండి త్వరగా. థ్యాంక్ యూ లార్డ్ యేసు. మీరు 6వ వచనం నుంచి చదవండి అమ్మా. హల్లెలూయా. మీరు చేయబోవు పని దేవుని దృష్టికి ఎలాగుందండి? అది మనం చేసే పని దేవుని దృష్టికి అనుకూలంగా లేదనుకో, దాని నుండి మనం ఆశీర్వాదాన్ని పొందుకోగలమా? పొందుకోలేము. అందుకే మనం చేయు పని దేవుని దృష్టికి అంగీకారములుగా ఉండాలి. ఎలా ఉండాలండి? అంగీకారములుగా ఉండాలి. అందుకే ఆయన చాలా చక్కని రీతిలో ఆయన తెలియజేస్తూ ఉంటున్నారు. అయ్యా చూడండి, పైనుంచి చదివితే కనుక 5వ వచనం నుంచి, అప్పుడు వారు మేము చేయబోవు పని శుభమగునో కాదో మేము తెలుసుకున్నట్లు. ఎలాగండి? శుభమగునో కాదో, ఒక్కోసారి మనం చేసే పనులు ఇది అవుతుందో అవదో, ఏంటండి అవుతుందో అవదో. మేము లాస్ట్ టైం బాప్తిస్మం ఇచ్చాం. ఎవరు తమ్ముడు వచ్చాడు? తమ్ముడు అరుణ్ కాదు, మీ పేరేంటి? తరుణ్కి బాప్తిస్మం ఇచ్చినప్పుడు మేమందరం కూడా బయలుదేరేసాము. వెళ్ళిపోవాలి అని చెప్పేసి బయలుదేరేసి కరామాకి వచ్చి నేను కారు మారాను. నేను ఏం చేశానండి? కారు మారిన తర్వాత ఆ కారు సగం దూరంలో ఆగిపోయింది. చెప్పాను మీకు. ఎందుకు ఆగిపోయింది? పెట్రోల్ అవ్వలేదు. పెట్రోల్ ఉందమ్మా, దానికి ఒంట్లో బాగలేదు, ఆగిపోయింది. అంటే నేను ఎందుకు గురించి చెప్తున్నానంటే కనుక చూడండి, మనకి ఉంటుంది మన హృదయంలో. ఇక్కడ చదువుకున్న మాటనే మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే కనుక 5వ వచనంలో, మేము చేయబోవు పని ఎలాంటిదండి? శుభమగునో కాదో దేవుణ్ణి అడగాలి మనం. ఆటంకాలు వచ్చినప్పుడు అది జరుగుతుందా జరగదా? కానీ నువ్వు దేవునితో ఉంటే, హల్లెలూయా. ఎవరితో ఉంటే అండి? దేవునితో. దేవుని పాదాలు పట్టుకుని మనం దేవుని అడిగినప్పుడు ఇక్కడ దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. వెంటనే తెలియజేశాడు యాజకుడు. ఆయన అంటున్నారు, అయ్యా ఇదిగో శుభమగునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించుమని అతనితో అనగా. ఏదైనా ప్రార్థన మనము ఎవరి దగ్గర విచారిస్తాము? దేవుని దగ్గర విచారిస్తాం, దేవుని అడుగుతాం. దేవుని అడిగినప్పుడు మీరు అడిగేటప్పుడు, మీరు దేవునికి తెలియజేసేటప్పుడు మీరు ఎలా తెలియచేయాలి అంటే కనుక అనేకమైన మార్లు మనం చదువుకున్నాం. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఏంటండి? మనకున్న నమ్మకముతోటే మనం ముందుకు వెళ్ళాలి. మనకున్న విశ్వాసంతోటే మనం ముందుకు వెళ్ళాలి. మన చేతిలో ఉన్న డబ్బు కాదు, మన శరీరంలో ఉన్న బలం కాదు, ఏదో దేవుడిచ్చిన జ్ఞానం కాదు, మన చదువు కాదు, ఏమి కాదు. ఏ లోకంలో అనేకమైనవి ఉంటాయి మనకి, కానీ అవేమి కూడా పనికి రావు. భయంకరమైన సంఘటనలు మనం చూస్తూ ఉంటున్నాం.
భయంకరమైన తుఫాన్లు మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, చక్కని రీతిలో ఇదిగో హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరు వెళ్ళిపోతూ ఉంటున్నారు. దాంట్లో అనేక మంది చంటి బిడ్డలు ఉన్నారు, అనేక మంది ఫ్యామిలీస్ ఉన్నారు, అనేక మంది ఇదిగో వ్యాపారవేత్తలు ఉన్నారు, దాంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా ఏదో వారికి తగినట్లు వారు ప్రయాణాలు చేస్తూ ఉంటున్నారు. ఆ గమ్యము చేరుకుంటారో చేరుకోరో వారికి తెలీదు. కానీ వారిని బట్టి దేవుని యొద్ద విచారణ చేసే ప్రవక్త కావాలి. వారిని బట్టి దేవుని యొద్ద ఏం చేయాలండి? విచారణ చేయాలి, దేవుని యొద్ద ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి ఏం చేయాలండి? మనము అడగాలి. చూడండి, ఎప్పుడైతే దేవుని యొద్ద అడగమని వాళ్ళు చెప్పారో వెంటనే ఆ యాజకుడు క్షేమముగా వెళ్ళుడి, మీరు చేయబోవు పని దేవుని దృష్టికి అనుకూలము. మనం చేసే పని దేవుని దృష్టికి ఎలా ఉండాలండి? అనుకూలం. అల్లరితో కూడిన ఆటపాటలో ఆయనకి మనము చేయకూడదు. అందుకే ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనందరము కూడా ఆయన చక్కని రీతిలో సెలవిచ్చిన మాటల్ని మనము జాగ్రత్తగా గమనించాలి. హల్లెలూయా. చాలా మార్లు మనము మన యొక్క బలహీనతలను బట్టి మనము కుమిలిపోతూ ఉంటాము, మనకున్న అవసరతలను బట్టి మనం కుమిలిపోతూ ఉంటాము. నా పని ఇంకా జరగలేదు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. ఇది జరగలేదు అని అనుకున్నప్పుడు దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు మనం అనుకుంటామా, ఇది దేవునికి అనుకూలమో కాదో? దేవుడు చేయిస్తాడా చేయడా? నాకు దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే కనుక నీవు ముందు దేవునికి అనుకూలం అవ్వాలి. హల్లెలూయా. నీ హృదయం మార్చబడాలి, నువ్వు కడుక్కోవాలి. నువ్వేం చేయబడాలండి? కడుక్కోవాలి. ఈరోజు ఉదయము నేను బాప్తిసాన్ని తీసుకెళ్ళిన తర్వాత లోన ముందుగా దుర్గారావు గారిని ప్రార్థన చేయమన్నాను. నేను ప్రార్థించారు. తర్వాత మన ప్రశాంత్ ప్రార్థన చేసుకోబోమన్నాను. ఆయన ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు చెప్పనా? 51వ కీర్తనలో దావీదు ఏమన్నాడు? నన్ను ఎలా కడుగు? ఈ సోపుతో కడుగు, ఏమో కంటే తెల్లగా నన్ను చే. ఆ ప్రార్థన చేశాడు ఆయన. హల్లెలూయా. నేను ఎందుకు గురించి చెప్తున్నానంటే, ప్రియమైన దేవుని వారలారా, నేను రక్షణ పొందేశాను, కానీ ఈ రక్షణ దేవునికి అంగీకారమో కాదో అది వాక్యాన్ని వినేస్తూ ఉంటున్నాం మనము. ఆ వాక్యాన్ని నా జీవితంలో నేను నెరవేర్చుకోవాలి అంటే కనుక నేను దేవునికి అంగీకారం అవ్వాలి. దేవుడు నన్ను ఇష్టపడాలి, దేవుడు నన్ను స్వీకరించాలి, నా ప్రార్థన ఆయన చెవిని చేరాలి. నా ప్రార్థన ఆయన చెవిని చేరినప్పుడు, నా ప్రార్థన ఆయన ఆలకించినప్పుడు, నా ప్రార్థన ఆయనకి అంగీకారమైనప్పుడు అప్పుడు ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదిస్తాడు నిన్ను. కానీ అయ్యా, నేను ఇంకా బలహీనంగా ఉన్నానేమో, నేను ఇంకా పడిపోతూ ఉన్నానేమో, నేను ఇంకా ప్రార్థన చేయలేకుండా ఉన్నానేమో. ఇదేమో అనేక మంది బిడ్డలు చక్కని రీతిలో సిద్ధపాటు కలిగి వచ్చారు. ఈరోజు మొదటి వారం. ఈరోజు ఏం వారం అండి? మొదటి వారం. ఏదో బల్లారథం ఉంటుంది, ఏదో రొట్టు ద్రాక్ష రథం ఉంటుంది. అది కాదు మనం చేయవలసింది. చాలామంది మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ప్రయాణం చేసే ఆ ఓడ, ఆ పడవలో 2 కాళ్ళు పెట్టకుండా ఒక కాలు పడవలోను ఒక కాడు ఒడ్డు మీద పెట్టే ఎక్కడికి వెళ్తాం? మధ్యలోకి వెళ్తాం. మీరు కుడికి కానీ ఎడమకి కానీ తొట్టిల్లకూడదు, ఆయనలో సమానంగా ఉండాలి మనం. చాలామంది తొట్టిల్లిపోతూ ఉంటారు, చాలామంది పడిపోతూ ఉంటారు. నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, నేను అడుగుతూ ఉంటాను దేవుడిని, అయ్యా ఏంటయ్యా జీవితాలు నా తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి, మీ వాక్యాలని తెలియజేస్తూ ఉంటున్నాము, ఇదిగో మీ మాటలను తెలియజేస్తూ ఉంటున్నాము, మీలో భయభక్తులను తెలియజేస్తూ ఉంటున్నాము, అయినా తుట్రిల్లిపోతున్నారు నా దేవా, అయినా ఇహలోకనాథుడు నా తండ్రి వారిని ఆకర్షించిన దేవా, ఇదిగో నా తండ్రి వారిని లాగుచూ ఉన్నప్పుడు నా తండ్రి, అయ్యా మీ మాటలు వారికి జ్ఞాపకం చేయండి అయ్యా, మీ మాటలు వారికి జ్ఞాపకం చేయండి నా తండ్రి. ఏ ఒక్కరూ నశించిపోవటం మీకు ఎంత మాత్రం ఇష్టమో లేదో అని అనేకమైన మార్లు దేవుణ్ణి అడుగుచూ ఉంటాం. ఎందుకు గురించి అంటే ఒక్కొక్కసారి మనం చేసే పనులు దేవుడికి అంగీకారమో కాదో మనం చూడాలి. దేవునికి అంగీకారమో కాదో చాలామందికి ఇది అర్థం కాదు. మనం మాట్లాడేస్తూ ఉంటాం, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అయ్యా ప్రార్థన చేస్తున్నాను కార్యం జరగలేదు, ప్రార్థన చేస్తున్నాను కార్యం జరగలేదు. నీ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరటం లేదు, అందుకు కార్యం జరగట్లేదు. మన ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరాలి. నీ ప్రార్థన దేవునికి సన్నిధానానికి చేరాలంటే నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండాలి. హల్లెలూయా. నిన్ను దేవుడు అంగీకరించాలి.
నిన్ను దేవుడు అంగీకరించినప్పుడు అప్పుడు నీ మనవలను దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆఫీసులో నేను పనిచేస్తున్నప్పుడు నా యజమానుడికి నేను ఇష్టం లేదండి. నా యజమానుడికి నేను ఇష్టం లేదు, నన్ను ఏదో విధంగా తీసేయాలని చెప్పి చూస్తున్నాడు. నన్ను ఏదో విధంగా తీసేయాలన్నప్పుడు అయ్యగారు ఇంకో 200 పెంచండి, ఇంకో 300 పెంచండి అంటే జాబ్లోనే తీసేస్తాడు. ముందు ఉన్నదే రాదు. మన అంగీకారాన్ని, నా అంగీకారాన్ని, నా హృదయ శుద్ధిని నేను దేవునికి కనుపరచాలి. హల్లెలూయా. నేను చేసే పని యథార్థంగా చేస్తూ ఉంటున్నానా? నేను చేసే ప్రార్థన యథార్థంగా చేస్తూ ఉంటున్నానా? నేను చేసే ప్రార్థనలో ఏనా వ్యర్థమని ఉచ్చరిస్తూ ఉంటున్నానా? దేవుణ్ణి ఉచ్చరిస్తూ ఉంటారు చాలామంది. ఉదయకాలం లేచిన దగ్గర నుండి ఇంకో మీరు రాత్రికాల సమయంలో పండుకునే సమయం వరకు కూడా అయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు మహిమ. అయ్యా ఈ గాయం తగిలింది మీకు వందనాలు, ఇదిగో ఈ గాయం నయమైంది మీకు వందనాలు, ఇదిగో ఈ బలహీనత వచ్చింది మీకు వందనాలు, ఈ బలహీనం నుండి విడుదల దయచేసో మీకు వందనాలు. అయ్యా ఇదిగో నా తండ్రి, ఇదిగో ఈ నెలంతా నేను పనిచేసినప్పుడు నా తండ్రి నేను పొందుకోవాల్సిన కష్టార్జితాన్ని నాకు దయచేస్తాం మీకు వందనాలయ్యా. ఇదిగో ఈ కష్టార్జితం ద్వారా నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా సంఘం ఆశీర్వదించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడాలి. అలాంటి ప్రార్థనలు మనం చేయాలి. నా కంపెనీని జ్ఞాపకం చేసుకోండి, నా యజమానులు జ్ఞాపకం చేసుకోండి, నా యజమానులు ఇంకనో అభివృద్ధి పరచండి. నాకు 200 జీతం పెంచలేదండి, 100 రూపాయలు పెంచలేదండి. వాడు అబ్బా ఎంత మంచిగా వేస్తున్నారు మీరు అంటే మనకున్న ఆలోచనలు మనకి పెంచలేదు, ఇంకాడు పెరగకూడదు. మనకు పెంచలేదు కదా, మరి మనం ఎలాంటి వాళ్ళో తెలీదు, కానీ మనకు పెంచలేదు వాడు, ఇంకా కంపెనీ ఇంకా పెరగకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మొర్రపెట్టే మొర్ర దేవుడు ఆలకిస్తూ ఉంటున్నాడా? విజ్ఞాపన చేస్తే విజ్ఞాపన దేవుని ఆలకిస్తూ ఉంటున్నాడా? చాలా చక్కని రీతిలో ఈరోజు చదువుకున్న కీర్తనలో ఆఖరి వచనం చదవండి. 66వ కీర్తన ఆఖరి వచనం. ఆయన ఏమంటున్నారు చూడండి ఒకసారి త్వరగా. ఏం చేయలేదండి? దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు. ఏంటి నా యొద్ద నుండి ఆయన కృపను తొలగించలేదు. మనం చదువుకున్న కీర్తన చాలామంది బిడ్డలు ఆలస్యంగా వచ్చారు కదా. 66వ కీర్తన 20వ వచనం చదువుతుంటాం. 66వ కీర్తన 20వ వచనం అక్కడ అంటున్నారు, దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను, మనుషుల కృపను కాదు, గమనించాలి. దేవుని యొద్ద నేను మొర్రపెట్టినప్పుడు ఆయన కృప నా పట్ల ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నారనమాట, తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడునుగాక. హల్లెలూయా. ఆయన మహిమపరచబడాలి, ఆయన సన్నుతింపబడాలి. ఆయన మహిమపరచబడినప్పుడే నీవు పొందుకోవాల్సిన కృప నువ్వు పొందుకుంటావు. ఆయన ఘనపరచబడినప్పుడే నీవు హెచ్చించవలసిన ఆ యొక్క జగాలో నువ్వు హెచ్చించబడతావు. ఆయన మహిమపరచకుండగా, ఆయన ఘనపరచకుండగా నీ యొక్క ఇహలోకమైన వేషాలన్నీ కూడా ఆయనకు నువ్వు తెలియజేస్తే కనుక ఆయన కృప నీకు తోడుగా ఉండదు. ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా నేను దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం పట్టుకుని నేను ఈ విషయం చెప్పడానికి చాలా ఆనందిస్తూ ఉంటాను. నేను దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం పట్టుకుని ఈ మాట చెప్పడానికి నేను చాలా 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 ఆనందిస్తూ ఉంటాను. ఎప్పుడైతే నేను ఆయన పరిచర్య చేయాలి అని నేను ఆశపడ్డానో, ఏ దినమైనా ఏ సమయమైనా సరే, ఎంత బలహీనంగా ఉన్నా సరే నేను ముందు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పని జరిగించాలి. ఎవరు వచ్చినా రాకపోయినా పర్లేదు, ఇద్దరు వచ్చినా ఒక్కరు వచ్చినా సరే, తమ్ముడు మీరు ఒక్కరు వచ్చేయండి మనం చేసుకుందాంలే అంటాను నేను నెహెమ్యాతో. అప్పుడప్పుడు చాలామంది బిడ్డలు ఆ మెసేజ్ పెడతాడు ఆయన, అన్న ఈరోజు ఎంతమంది వస్తున్నారని చెప్పేసి. ఆయనకి తెలుదు, నాకు తెలుదు ఎంతమంది వస్తున్నారు. నేను ఆయనకు ఫోన్ చేస్తాను, ఆయన నాకు ఫోన్ చేస్తాడు ఒకసారి. ఎందు గురించి నేను తెలియజేస్తున్నానంటే, ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవునిలో నమ్మకంగా ఉండాలి మనం. హల్లెలూయా. ఆయన పనిలో మనం నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఏమో ఆ రాత్రిగాడ నేను వెళ్ళలేకపోయాను, ఆ రాత్రిగాడ నాకు ఏదో సంభవిస్తుందేమో, ఐ డోంట్ నో, నాకు తెలియదు. నెక్స్ట్ దినాన్ని మరుసటి రోజున దేవుడు నేను అడగొచ్చు, నీకు సమయం ఇచ్చాను, నువ్వు వెళ్ళలేదు, నువ్వు చేయలేదు. దానికి జవాబు ఏమి చెప్పడానికి నా దగ్గర ఉండదు. దేవునికి ఇష్టలుగా మారదాం మనము, ఆయన కృపను మనం పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. బలారాధనలో పాల్గొంటున్న బిడ్డలు ప్రత్యేకించి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం మనందరము. అయ్యా ఇదిగోన తండ్రి, అనేక మంది బిడ్డలు మీ శరీరానికి మీ రక్తానికి సమీపస్తులు అవుతున్నారు నా దేవా, మీ శరీరానికి మీ రక్తానికి సమీపస్తులు అవుతున్నారు కానీ నా దేవా, ఇంకా వారిలో నా దేవా ఎటువంటి మార్పు లేదేమో నా తండ్రి. ఇంకా చాలామంది బిడ్డలు నా దేవా, ఇంకా చాలామంది బిడ్డలు నా తండ్రి దూరంగా ఉన్నా నా తండ్రి. ఇంకా చాలామంది బిడ్డలు నా తండ్రి మీ రక్షణకు దూరంగా ఉన్నా నా తండ్రి.
ఇదిగో నా తండ్రి అట్టి బిడ్డల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నా దేవా, అట్టి బిడ్డల్ని నా దేవా మేము జ్ఞాపకం చేసుకుంటున్నామని చెప్పేసి చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఇదిగో నా తండ్రి బలారాధనలో దేవా, ఇదిగో నా దేవా సిద్ధపడి వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవా ముందుగా వారిని